ఒక మనిషి మంచి క్రియలు చేస్తే మంచి ఫలాలు అనుభవిస్తాడు, చెడ్డ క్రియలు చేస్తే చెడ్డ ఫలాలు అనుభవిస్తాడు. మనము గన్నేరు చెట్టు వేసి దానికి మంచి పండ్లు కాయాలని అనుకోవడం బుద్ధిహీనత. గన్నేరు పప్పే వస్తుంది, అది మరణానికి కారణం. మనము మంచి చెట్టు వేసి దానికి చెడ్డదాన్ని కోయాలనుకోవడం కూడా బుద్ధిహీనత. మనం మంచి చెట్టు వేసాం కాబట్టి మంచి ఫలాలే వస్తాయి. జాంకాయ చెట్టు వేసాం, దానికి జాంకాయలు వస్తాయి, గన్నేరు పప్పు రాదు. అలాగే ఒక మనుష్యుడు మంచి పనులు చేసినప్పుడు దాని ప్రతిఫలము మంచి ప్రతిఫలం అనుభవిస్తాడు. ఒక మనుషుడు చెడ్డ పనులు చేసినప్పుడు చెడ్డ ఫలాలు అనుభవిస్తాడు. తన ఆశీర్వాదము తను చేసిన క్రియలను బట్టి, పనులను బట్టి ఉంటుంది. యవ్వన కాలంలో చేసిన తప్పుడు పనులను బట్టి మధ్య వయసులో లేక ముసలితనంలో ఆ యొక్క చెడ్డ పనులకు ప్రతిఫలం అనుభవిస్తారు. యవ్వన కాలంలో మంచి పనులు చేస్తే గనక మధ్య వయసులో, ముసలి వయసులో వాటిని మంచిగా అనుభవిస్తారు. హాయిగా సంతోషంగా అనుభవిస్తూ సంతోషపడతారు. నా ప్రియ సహోదరులారా, వారి వారి క్రియల చొప్పున తీర్పు తీర్చే దేవుడు నాడని ప్రతి మనుష్యుడు కూడా గమనించాలి. నేను చేసేది దేవుని చిత్తమా కాదా, నా చిత్తమా, దేవుని వాక్యం ప్రకారం నేను జీవిస్తున్నానా, దేవుని మాటలకు నేను లోబడుతున్నానా, దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నానని ప్రతి మనుష్యుడు పరీక్షించుకోవడము ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ అవసరమైనది.